వచ్చి ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే పిల్లలు గేమ్స్ బాగా ఎక్కువగా కండక్ట్ చేసాం ఈ సంవత్సరం. సో పిల్లలు కూడా వస్తారని ఆశిస్తున్నాం, కొంచెం లేట్గానే వస్తారు. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. एक कमांडर बाराघाट परेड के लिए अनुमति चाहते हैं श्रीमान। Come with the President and Secretary, please. And Sujana, please. Shyamala, Sujana, Kishan Rao, please come on. Shyam Baba Garu, please come on. ప్రెసిడెంట్ గారు చీఫ్ గెస్ట్ గారికి బొకే అందజేస్తారు. సెక్రటరీ గారు షాల్ని
మన చీఫ్ గెస్ట్ గారికి परेड राष्ट्रीय सैल्यूट सैल्यूट अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे नारे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे गुड टेक पोजीशन నరసింగరావు గారు డిప్లొమా ఫారెస్ట్లో కూడా చేసి అదేవిధంగా 94-96లో మాస్టర్ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా డిస్టింక్షన్ సాధించారు వారు. ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఇంత ఎడ్యుకేషన్ ఒక బాటనీ జువాలజీ ఈ సబ్జెక్టు తీసుకొని కూడా ఐఏఎస్ సైడ్ వెళ్ళడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అందులో వారు ఒకరు. 85-93లో వేరియస్ ఫీల్డ్స్లో స్టేట్ గవర్నమెంట్లో సబ్ కలెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ కలెక్టర్ కావచ్చు, డిఫరెంట్ పోస్టుల్లో చేశారు. అదేవిధంగా 93-95లో జాయింట్ కలెక్టర్గా చేశారు. 95-96లో మేనేజింగ్ డైరెక్టర్ సమ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా చేయడం జరిగింది. 96-98లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా విశాఖపట్నంలో చేశారు, చిత్తూరులో చేశారు, అదేవిధంగా వేరియస్ ప్లేసులు తిరుపతిలో చేశారు, కోయంబత్తూరులో చేశారు, హైదరాబాద్లో చేశారు. వారు చదివింది జోగిపేట. అదేవిధంగా నెక్స్ట్ 2002-2005లోకి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సర్వీసెస్ అని మలేషియా, బ్యాంకాక్ అనే డిఫరెంట్ ప్లేసెస్లో అక్కడ డిఫరెంట్ లెవెల్ పీపుల్స్ తోటి వర్క్ చేయడం జరిగింది. తర్వాత 2006-2012లో సింగరేణి కార్పొరేషన్, ఇట్ ఈస్ ద బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ ఆ రోజుల్లో ఏపీ అనేవాళ్ళు, ఇప్పుడు తెలంగాణలో ఉండే బిగ్ ఆర్గనైజేషన్ కంపెనీ లిమిటెడ్, దానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ప్లీజ్ బిగ్ క్లాప్స్. ఇట్ ఈస్ బిగ్ పోస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సాంగ్. నెక్స్ట్ అదేవిధంగా 2012-14లో కూడా వారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కోల్ ఇండియా లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ పోస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ ప్రొఫెషనల్ జాబ్. అది కాల్కటాలో చేశారు. ఇది ఏమన్నా సింగరేణిది హైదరాబాద్ హెడ్ ఆఫీసు. ఈ రీసెంట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఇట్ ఈస్ ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ఐఏఎస్ లెవెల్స్. ఆ పోస్ట్ కూడా చేయడం. ప్లీజ్ బిగ్ క్లాస్ ప్లీజ్. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా మనన్న నుంచి మీరు వచ్చి ఈ ఆహ్వానాన్ని మన్నించినందుకు. మీరు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్కి మీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ముందుగా ఫెలో హిందూ కమ్యూనిటీ రెసిడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక 76th రిపబ్లిక్ డే గ్రీటింగ్స్. భారతదేశం 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న క్రమంలో ప్రతి సంవత్సరం 26th జనవరి రోజు మనం ఏమి సాధించాం, ఏమి ఇంకా సాధించాలి అనే విషయాల్ని ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసి పునరంకితం కావడానికి ఈ రకమైనటువంటి సాలెమ్ అకేషన్స్ ఉపయోగపడతాయి. కేవలం మెకానికల్గానే కాకుండా హృదయపూర్వకంగా ఈ సొసైటీకి, ఈ దేశానికి, ఈ సమాజానికి ఇంకా కావాల్సింది ఏమిటి, మన రెస్పెక్టివ్ ఏరియాస్లో ఏమి చేయగలము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎంతోమంది భారతదేశం 75 సంవత్సరాలు బాగా సాధించింది అంటారు, అది నిజమే. ఒకసారి 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటి పరిస్థితుల్ని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మనం ఏం సాధించాము అనేది అందరికీ తెలుస్తుంది. ఆ రోజు అబ్సల్యూట్లీ బ్లడీ పార్టీషన్, 550 పైగా ప్రిన్సిలీ స్టేట్స్ ఇంటగ్రేట్ కావడము, భారతదేశం లాంటి హెట్రోజినస్ సొసైటీ, విభిన్న జాతులు, విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, రేస్, ఎథ్నిసిటీలు, వీటన్నింటిని ఇంటగ్రేట్ చేసి ఈరోజు వరకు భారతదేశం ఎంతోమంది నేసయర్స్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, సుస్థిరమైన దేశంగా నిలబడింది అంటే ఇది చాలా పెద్ద ఘనకార్యంగా మనం చెప్పుకోవచ్చు. దానికి మన భారత రాజ్యాంగం ముఖ్యమైనటువంటి పాత్ర. ఆ రోజు 299 మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మేధావులు, స్టేట్స్మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వారు 3 సంవత్సరాలుగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించి రాబోయే రోజుల్లో మన సొసైటీ ఏ రకంగా ఉండాలి, సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా అనే దాన్ని ఊహించి చక్కని భారత రాజ్యాంగాన్ని మనకు అందజేశారు. అయితే మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగం అనేది లైక్వైజ్ ఏ రాజ్యాంగమైనా మనం ఎంత పెద్దగా రాసుకున్నాం, అదొక ఫామ్ మాత్రమే. ఫామ్కు మనము కంటెంట్, మనము సాఫ్ట్వేర్ ఏదైతే అంటామో అది ఇచ్చినప్పుడే అది ఫుల్ఫిల్గా, అంటే అది పొటెన్షియల్ను అచీవ్ చేసుకోగలదు. అయితే కేవలం భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నామని మాత్రాన ఎవరో కొంతమంది మాత్రమే దాన్ని అమలు చేస్తేనే దేశం ముందుకు పోతుంది అనేది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగంలో ఎన్నో రాసుకున్నాం. లిబరల్ డెమోక్రసీ అనేది కేవలం రూల్స్లో కానీ, చట్టాల్లో కానీ, లేదా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 395 కానీ, ఇప్పుడు ఉన్నటువంటి 480 ఆర్టికల్స్ ద్వారానే జరగదు. ఎన్నో అన్రిటెన్ రూల్స్, వేల సంఖ్యలో అన్రిటెన్ రూల్స్, అవి వాల్యూస్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, మోరల్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి, అవి ఉంటేనే నడుస్తాయి. ఉదాహరణకు మనకు తెలుసు, 1976లో ఒక అమెండ్మెంట్లో భారత రాజ్యాంగం ఏదైతే పీఠిక అంటామో ప్రియాంబుల్, అంతకుముందు మనం ఒరిజినల్గా ఉన్నటువంటి సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దాన్ని మనము సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మార్చాం. అయితే మనకు తెలుసు, కేవలం పీఠికలో సోషలిస్ట్ రాసినంత మాత్రాన్నో, లేకపోతే కేవలం సెక్యులర్ దేశం అని రాసినంత మాత్రాన్నే సెక్యులరిజం రాదు. మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇది అకేషన్ కాదు మనం డిబేట్ చేయడానికి, డిస్కస్ చేయడానికి. భారత ప్రజలు అందరూ వారు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్తుంది. కాకపోతే జనరల్గా మనం చూస్తున్నటువంటిది ఇట్లాంటి సాలెమ్ అకేషన్స్లో మనము దీన్ని విమర్శించే అకేషన్ కాదు. అయినప్పటికీ కూడా జనరల్గా ఈరోజు ఒక మన బిజినెస్ భాషలో మాట్లాడాలంటే సిటిజన్స్ చేస్తుంది, మనము ఈ లిబరల్ డెమోక్రసీ అనే దాన్ని అవుట్సోర్సింగ్ చేసినట్టుగా 543 మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లేదా 119, 200, 300 మంది లెజిస్లేటర్స్కు అవుట్సోర్సింగ్ చేసినట్టుగా. అంటే మనం కేవలం సంవత్సరానికి ఒకసారి మనం ట్యాక్స్ కట్టడము,
5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడంతోనే మన బాధ్యత తీరిపోతుంది అనేది అభిప్రాయం జనరల్గా ఏదైతే ఏర్పడుతుందో అది మనం ముందుకు తీసుకెళ్ళదు. మనందరం పునరంకితం కావాలా, మన బాధ్యతలు ఒక సిటిజన్గా నెరవేర్చాలి. ఇదే భాషలో చెప్పాలి అంటే మనం చాలామంది ఇక్కడ బిజినెస్ వాళ్ళు ఉన్నాం కాబట్టి అవుట్ సోర్సింగ్గా నేను పాదం వాడాను కాబట్టి దాంట్లో ఇంకొకటి ఉంటుంది. మనం కాంట్రాక్టే కాదు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. కేవలం అంటే ఏ రకమైనటువంటి క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేది కూడా ఉంటుంది. దాన్ని ఎన్షూర్ చేసే బాధ్యత 140 కోట్ల జనాభాది. తప్పనిసరిగా భారతదేశం ఎంతో సాధించింది. ఒక కనుక డిస్క్రైబ్ చేయాలి అంటే మనం హాఫ్ గ్లాస్ అనొచ్చు. అంటే హాఫ్ గ్లాస్ నిండింది, ఎస్ నిండింది అంటే హాఫ్ గ్లాస్ ఉంది, ఖాళీ ఉంది. కానీ ఇంకా మన పొటెన్షియల్ పూర్తిగా అచీవ్ చేయలేదు. దానికి అందరము ఈ రకమైనటువంటి సోలమ్ అకేషన్స్లో పునరంకితమై మన దైనందిన జీవితాల్లో చేస్తున్నటువంటి పని, బిజినెస్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ కావచ్చు, వాళ్ళందరూ ఈ స్పిరిట్, ఏ స్పిరిట్తో అయితే ఎన్నో సాక్రిఫైజెస్ చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ స్టేట్స్మెన్ కానీ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ కళల్ని నిజం చేయాలి అంటే ఇది మన మొత్తం 140 కోట్ల జనాభా పైన ఉంది. ఎస్, ఆ రోజు మనం అభివృద్ధి సాధించినామని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు లేదని కాదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1950లో 50 మిలియన్ టన్నుల ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉంటే ఈరోజు 300 మిలియన్ టన్నులకు చేరింది. అంటే 6 రెట్లు పెరిగింది. ఈరోజు 50 నుంచి 60 మిలియన్ టన్నులు సర్ప్లస్ ఉంది. ఆ రోజు మనకు తినడానికి తిండి లేని రోజుల్లోంచి సర్ప్లస్కి వచ్చామంటే ఇది ఎంత చిన్న అచీవ్మెంట్ కాదు, మనందరికీ తెలుసు. కానీ వీ హ్యావ్ నాట్ లివ్డ్ అప్ టు ద ఫుల్ పొటెన్షియల్. ఆ ఫుల్ పొటెన్షియల్ అచీవ్ చేసే బాధ్యత సిటిజన్స్ అందరి మీద ఉంటుంది. ఈ రకమైనటువంటి కమిట్మెంట్తో ఈరోజు ఈ సాలెం అకేషన్లో మనందరం పునరంకితం కావాలని అందరికీ మనవి చేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి 76th Republic Day warm greetings to all fellow Hindu citizens, Hindu residents. Thank you very much. చాలా చక్కగా గణతంత్ర దినోత్సవం యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి, మనం రాబోయే రోజుల్లో మనం దాన్ని ఎట్టా అప్గ్రేడ్ అవ్వాలి, మళ్ళీ దీని రాజ్యాంగాన్ని ఎట్ట కాపాడుకోవాలని చక్కగా వారి భాషలో వివరించారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. ఇప్పుడు సెక్యూరిటీ టీం వచ్చి సార్ని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం. రెండు నిమిషాలు 2 minutes. నర్సే సెక్రటరీ గారు ప్లీజ్. సుందర కిరణ్ ప్లీజ్ కమాండ్. సుందర్ శ్యామల అదే ముందురా ఇట్లా సార్ ప్లీజ్. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఉమెన్ సింగిల్స్ ప్రియా, ఉమెన్ సింగిల్స్ ప్రియా 202. అనిల్, వేర్ ఇస్ అనిల్? పేరెంట్స్ ఆర్ నాట్ కమింగ్. పటేల్ 59. మెన్ సింగిల్స్ వ్యాష్ పటేల్. సెకండ్ రన్నర్ అప్ ఉమెన్ సింగిల్స్ 223. రిఖిల్, వివేక్ అండ్ సెకండ్ రన్నర్స్ బాబీ, మాధవ్, అఖిల్. రంగోలీ వాళ్ళు కూడా విల్లా నెంబర్ 157, 229, 289. అదేవిధంగా పికిల్ బాల్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి ఇప్పుడు మొన్న రీసెంట్గా. ఆ పికిల్ బాల్ కూడా బాగా క్రేజ్గా లేడీస్ అండ్ జెంట్స్ అండ్ అంతా రకరకాలుగా గ్రూపులుగా ఆడుకుంటున్నారు చక్కగా. సో ఆ పికిల్ బాల్లో కూడా మనం కండక్ట్ చేస్తే ప్రకాష్ విల్లా నెంబర్ 47 అండ్ రిషి అంటే ఆ అబ్బా కొనుకుంటా హాస్పిటల్గా సార్. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడా ప్లీజ్ జస్ట్ జాయిన్ ది డయాస్. జస్ట్ ప్లీజ్ రంగోలీ పీపుల్ ప్లీజ్ కమాండ్ టు డయాస్. ఉన్నారు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ప్లీజ్ కమాండ్ టు డయాస్.
బాస్కెట్బాల్ ప్లేయర్స్ ప్లీజ్. ఏంటి ప్రకాష్, ఏంటి రాలేకపోతున్నావు? ఏంది రా, కొడుకుని తీసుకొని రా. బాస్కెట్బాల్ ప్లేయర్స్ ప్లీజ్ కమ్. Winners, runners, come. The continuation, join. Rishi, please come onto the dais. President garu కొంతమందికి tennis, basketball, rangoli, pickleball. Winners and runners, so please come onto the dais. Please come onto the dais. Come on. Rishi, please come on. Prakash. ఎవరన్నా ప్రైజెస్ తీసుకోవడానికి లేని వాళ్ళు ఆఫీస్లో కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఈ రిషి అనే కుర్రోడు, ఈ ప్రకాష్ వాళ్ళ అబ్బాయి లాన్ టెన్నిస్లో చాలా చక్కగా చాలా పెద్ద పెద్ద ప్రైజులు సంపాదించుకుంటున్నాడండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు పెద్ద ప్లేయర్గా. ఇంటర్ టోర్నమెంట్లు, తర్వాత ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా ఆడి ప్రైజులు సంపాదించి వచ్చాడు. అందరూ అతని పాపం సపోర్ట్. మన రవి పూర్ల, వంశీ, మన కాలనీ యంగ్స్టర్స్లో అంటే 65 అబోవ్ ఇంటర్నేషనల్ గేమ్లోనే స్పాష్ గేమ్లో ప్రైజ్ తీసుకొచ్చారండి. ప్లీజ్ సార్, నరసింహ గారు ఈ సార్ని ప్రత్యేకంగా అభినందించాలి సార్. చాలా స్పెషల్ మన కాలనీకి. ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 65 అది స్పాష్ రన్అప్ అండి. స్పాష్ రన్అప్ చేసుకొచ్చారు మన కాలనీకి. చాలా గర్వకారణం. ఇట్స్ ఎ గుడ్ గ్రేట్ జాబ్. ప్లీజ్ రంగోలీ ఫస్ట్ ప్రైజ్ స్వాతి 157. స్వాతికి ఇప్పుడు ఇది ఎన్నోసారి అమ్మా నీకు? నీకు ఇది ఎన్నోసారి వచ్చింది ప్రైజు? మూడోసారి కూడా ఈ స్వాతి ఫస్ట్ ప్రైజ్ సాధించిందండి. ప్లీజ్ కంగ్రాచులేషన్స్ చెప్పట్టబట్టు ప్లీజ్. సెకండ్ ప్రైజ్ 299 టెక్నో శ్రీనివాస్ రెడ్డి సంధ్య వచ్చినట్టారు. Mixed doubles, badminton, Ashwin. Mixed doubles, badminton, runner-up, Vinita Rajiv. సంధ్య ముగ్గురు పోటీల్లో సెకండ్ ప్రైజ్ సాధించిన అది ప్లీజ్ థ్యాంక్ యూ. క్లాప్స్ కొడుతున్నాం. వెరీ గుడ్, మంచిదిరా. నీ ఫ్రెండ్ కోసం ఇంకా తీసుకెళ్తా.
సార్ ఒక్కసారి కాంపిటీషన్ ఇంకా ఇయ్యలేదట ప్రైజ్ వచ్చింది నాకు ఇయ్యాలంటారు రైట్ అయిపోయిందా ఓకే బాగా పార్టిసిపేట్ చేసింది యాక్టివ్ ఆమె లేకుండా ప్రోగ్రామ్ సక్సెస్ ఓకే విధానంలో రాజ్యాంగం గురించి చాలా చక్కగా వివరించారు. ఆ వివరణలో అందరికీ కొంత అర్థమై ఉంటుంది, కొంత ఇంకా ప్రోగ్రెస్ ఉంది అని చెప్పకనే చెప్పి ఉన్నారు వారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎందరో మహానుభావులు సాధించిన ఈ ఆగస్టు స్వాతంత్రాన్ని తర్వాత రాజ్యాంగానికి మళ్ళీ నా ఒక అధ్యక్షుని అంబేద్కర్ గారు పెట్టి అంత పూర్తి చేసుకొని వేరే దేశాలకు వెళ్ళి అవన్నీ వాళ్ళ రాజ్యాంగాన్ని అన్ని సవరణలు చేసుకొని మన దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది అన్ని దానంతా ఒక బైబిల్ లాగా ఒక పెద్ద బుక్ లాగా తయారు చేశారు. దాని ప్రకారమే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. దాన్ని ఇంకా సార్ చెప్పేది ఏంటంటే ఇంకా అప్గ్రేడ్ అయితే ఇంకా మంచిది, అంటే రాయటం వేరు దాన్ని పాటించడం వేరని సార్ ఉద్దేశం. సో అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అదేవిధంగా దాదాపుగా సార్ కూడా చెప్పాడు 3 సంవత్సరాలు పట్టిందని. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మొత్తం దాన్ని తయారు చేయడానికి. సుమారుగా 3 సంవత్సరాలు అని చెప్తుంటారు. 49 నవంబర్లో రాజ్యాంగ ప్రతిని సమర్పించారు. ఆ తర్వాత ఒక 3 నెలల టైం తీసుకొని జనవరి 26 దాన్ని అమల్లోకి తీసుకురావడానికి తీసుకొచ్చారు. అప్పుడు మనకు పూర్తి సంపూర్ణ గణతంత్ర దినోత్సవంగా మన దేశాన్ని మనంగా ప్రజా పరిపాలన చేసుకోవడానికి సిద్ధమయ్యాము. అంటే రాజుల పరిపాలన ఆ రోజుతోటి అంతం అయ్యిందని చెప్పడానికి ఆ రోజు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సహకరించిన అందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎంత అనుకున్నా కూడా, ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే వెనక ఎంతోమంది టీము వర్క్ చేస్తే తప్పితే కావండి. మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మాకు కల్చరల్ టీంకి చక్కని ఫ్రీడమ్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి చక్కగా మీ ప్లాన్ ప్రకారం చేసుకుంటారని మాకు ముందే హింట్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మా కల్చరల్ టీం అంతా డిస్కస్ చేసుకొని ప్రతి చిన్న పిన్ పాయింట్ను కూడా మేము ఎక్కడ వదిలిపెట్టకుండా చక్కగా చేసుకుంటూ వస్తున్నామండి. అది అందులో ఈ ప్రజల సహకారం కూడా ఉందని నేను నమ్ముతున్నాను. 100% మా కల్చర్ టీము, మా అసోసియేషన్ టీము కావచ్చు, వెనక 376 విల్లాలు కూడా మా వెనక ఉందని మేము నమ్ముతున్నామండి. ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి, లేకపోతే కావు ఏ విషయంలోనైనా. అదేవిధంగా మనకి ఈ కార్యక్రమానికి మనం జరుపుకోట కార్యక్రమానికి మనకి సహకరించిన వాళ్ళ పేరు కొంతమంది చదువుతారండి. మన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం మొట్టమొదటిగా వినాయక చవితి చేసుకున్నాం. అదేవిధంగా దాండియా బతుకమ్మ జరుపుకున్నాం. తర్వాత హిందూ లెజియన్స్ గ్రూప్ కూడా మనం ఒక సోషల్ గ్యాదరింగ్ కూడా పెట్టుకున్నాం. అది కూడా ఏపీఆర్ కృష్ణారెడ్డి ఇన్స్పిరేషన్ కూడా ఉంది దానిలో. తర్వాత డిసెంబర్ 31 ఈవెంట్ కూడా మెమరబుల్గానే చేసుకున్నాం. దానికి కూడా ఎంతోమంది సహకరించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెద్దలందరూ కదా, దానికి కూడా మన బోర్ల రవి కావచ్చు, వీళ్ళంతా సహకరించి మనకి వంశీ అందరూ ఉన్నారు. తర్వాత భోగి, సంక్రాంతి, దసరా అన్ని ముగ్గురు పోటీలు అన్ని చక్కగా చేసుకుని పిక్కిలి వాళ్ళని కొత్తగా ఇన్వైట్ చేసాం. అది కూడా బాగా చక్కగా ఆడుతున్నారు. తర్వాత కొత్తగా ఇందులో కూడా ఆరోగ్యవంతమైన కాలనీగా తయారు చేయడం కోసం మన దుగ్గిరెడ్డి గారు ఒక డాక్టర్ గారు పరిచయం చేశారు, ఎండి ఫిజిషియన్ని సురేంద్ర గారిని. అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ రావు గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి 220 వెళ్ళ ప్రసాద్ గారు ఇన్వాల్వ్ అయ్యి దీనిలో కూడా ఎంతో కొంత డయాబెటిక్ అండ్ ఒబేసిటీ మీద ఇప్పుడు జరుగుతున్న యుద్ధం, దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎంతో కొంత మన కాలనీని ఆరోగ్యవంతమైన కాలనీగా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. తర్వాత ఆ డాక్టర్ గారు కూడా డాక్టర్ ప్రసాద్ రావు గారు. అదేవిధంగా లేడీస్ గ్యాదరింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా మేమైతే జెంట్స్ ఏదో లెజియన్స్ పార్టీ ఎట్లా పెట్టుకుంటున్నామో, ఉమెన్స్ కూడా ఒక లెజియన్స్ పార్టీ, లేడీస్ లెజియన్స్ పార్టీ లాంటిది వాళ్ళు కూడా దగ్గర జరుపుకుంటున్నారు. చాలా సంతోషం విషయం. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ జరగబోయే ఒకటి మనకు ఉగాది ఫంక్షన్ ఒకటి ఉంది, అది ఒకటి చేసుకుంటాం. ముందుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఆర్టిస్ట్ కావచ్చు, మీడియాస్ కావచ్చు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది బయట, అంటే ఆ గేట్ నుంచి ఆ గేట్కి స్ట్రాంగ్ వాటర్ డ్రైను. తర్వాత ఈ మధ్యలో కూడా బిఎం రెడ్డి గారి సహకారంతో కూడా కొన్ని కళాకారుల ప్రోగ్రాంలు కూడా జరిపామండి. ఆ కళాకారుల ప్రోగ్రాంలు కూడా మన దగ్గర నుంచి చేసిన స్వేచ్ఛ నాటకానికి 5 ప్రైజులు రావడం కూడా జరిగింది. అందులో వాళ్ళని కూడా మనం చక్కగా సన్మానించుకున్నాం. చాలా స్వేచ్ఛ నాటకానికి 5 ప్రైజులు రావడం, అది ఒక సక్సెస్ మీట్ లాగా చేసుకున్నాం.
తర్వాత రాబోయే రోజుల్లో మా సెక్రటరీ ప్రెసిడెంట్ గారు కూడా డిస్కషన్ జరుగుతున్నాయండి. గేట్స్ అప్గేట్ కావచ్చు, ఆర్చిస్ మేట్స్, స్టామ్ వాటర్ ఆ రోడ్డు కూడా సీసీ రోడ్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. పొలిటికల్ లీడర్ కూడా కలిసి 2 సార్లు జరగడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు నేను చెప్పిన పై కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకటి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పుడున్న మానవ జాతికి చాలా అవసరం అండి. ఎందుకంటే సోషల్ లైఫ్, సోషల్ గ్యాదరింగ్ మానవ జాతులు కలుస్తుంటే తప్పితే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్కి చాలా కష్టమైంది. అది మేము గుర్తించే మన కాలనీలో రాబోయే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించి ఎక్కువ గ్యాదరింగ్స్లో ఇన్వాల్వ్ చేసి పిల్లల్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, యంగేజ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, అందరినీ రకరకాలుగా ఏదో దానిలో ఇన్వాల్వ్ చేసి బిజీ చేస్తే వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అనే భావంతో మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కూడా ఈ డిస్కషన్స్ చేసాం అన్నీ. అందుకని ఆ విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఈ కల్చరల్ కమిటీకి సహకరించిన వారిని ఒకసారి మా కల్చరల్ కమిటీ శ్యామల, లోక, కృష్ణారెడ్డి అండ్ డాక్టర్ సుజన అండ్ మై సెల్ఫ్, మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెప్పకనే చెప్పాను, ముందే మాకు ఆశీస్సులు ఇచ్చారని. ముఖ్యంగా మా ఎక్స్ ప్రెసిడెంట్ చలమారెడ్డి గారు ఏ జరిగిందంటే అండి, ఆ వినాయక చవితి జరిగేటప్పుడు ఫస్ట్ అసలు మామూలుగా మేము ఎట్ట చేద్దామని డిస్కషన్స్ మా కృష్ణని మేము డిస్కషన్ చేసేటప్పుడు మాకేం అర్థం కాల, బ్లాంక్ అయ్యాము. సో ఎందుకో చలమారెడ్డి గారు సెల్ఫ్గా ఒక 10,000 ఇచ్చేసేసాడండి, ఏవి అడగకుండానే. మామూలు జనరల్గా మనం ఎంత 3,000 ఉందండి మొత్తం టోటల్ ఇయర్ కాంట్రిబ్యూషన్ మొత్తం అన్ని పండుగలకి. కానీ చలమారెడ్డి గారు ఒక వినాయక చవితికి ఒక 10,000 రాసి పంపించేసరికి ఆ స్లిప్ చూసి నేను ఎక్కడో బల్బ్ వెలిగినట్టు బల్బ్ వెలిగిందండి నాకు బ్రెయిన్లో. సో ఏదో సంథింగ్ వీ కెన్ డూ, చేయొచ్చు అని దాని మీద నేను వెంటనే ఒక 200 మందిని రిక్వెస్ట్ చేస్తే అందులో 100 పీపుల్ అంతా వచ్చి ఇచ్చి పెద్ద ప్రోగ్రామ్, పెద్ద ఈవెంట్ జరుపుకున్నామండి. అది ఒకటి. అదేవిధంగా అది ఒక స్ఫూర్తిగా తీసుకున్నామండి దాన్ని. తర్వాత ఈ కమిటీకి సహకరించిన, ఈ కల్చరల్ కమిటీకి సహకరించిన మదన్ మోహన్ రావు అండ్ విజ్జన్న, బోర్ల రవి, వంశీ, చైతన్య, రిషి అండ్ వాష్ పటేల్, అశ్విన్కి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నామండి. శ్రేయాస్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత హిందూ స్టాఫ్కి చక్కగా ఈ వర్క్ డే అండ్ నైట్ చేసి మనకి అన్ని విధాలుగా సహకరించిన స్టాఫ్కి కామ్లీ, రవి, రాజు, శివాని వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అందరూ ఆల్ టీమ్ పీపుల్, హిందూ పీపుల్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సెక్యూరిటీ పీపుల్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, అండ్ హౌస్ కీపింగ్, ప్లంబింగ్, డ్రైవర్స్, ఇళ్లలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, టోటల్ హిందూ ఫ్యామిలీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చివరిగా మన చీఫ్ గెస్ట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేధావుల సింహం ఇప్పుడు మన కాలంలోకి వచ్చిందని చెప్పుకోవడానికి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. నరసింహరావు గారిని మేధావుల సింహంగా
encourage us and please fund us. Fund. సెక్రటరీ గారు ప్రశ్న గారు సెక్రటరీ గారు అడగండి. ఇదిగో నేను ట్రెజరర్ గారి మా 4వ సింహం అంటారు చూడండి. 4వ సింహం కనపడిన 4వ సింహం మన సాయిబాబా గారు. తర్వాత यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी हैं जैसे हैं खुद पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले यूं तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा